హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే ఇప్పుడు గట్కేశ్వర్లో ఉన్న గట్టుమైసమ్మ దగ్గర అయితే జాతర అయితే అవుతుంది. ఇక్కడ మనకు జాతర ప్రతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. అది సంక్రాంతి వెళ్ళిన తర్వాత 3వ వారం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున జాతర అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ జాతర చూద్దామని నేను కూడా వచ్చాను. ఫస్ట్ టైం అయితే వచ్చానమాట. చూడండి ఒకసారి మన గుట్ట పైన జాతర అయితే ఏ విధంగా కనిపిస్తుంది. భక్తుల రద్దీ అయితే చెప్పొద్దు, విపరీతమైన జనాలు అయితే వచ్చారు. చూడండి ఒకసారి క్రౌడ్ చాలా మంది వచ్చారు. నేను ఇంతమంది వస్తారని నేనైతే ఎప్పుడు కూడా చూడలేదు, ఇంతమంది ఊహించుకోలేదు నేను. చూడండి నేనైతే మా ఫ్యామిలీతో వచ్చాను. నేను ఇక్కడ మా వైఫ్, మా పాప, మా బాబు, మా వాడైతే చాలా సంతోషంగా ఉండి ఈ క్రౌడ్ని చూస్తుంటే. మనకి ఎంట్రెన్స్లో చూడండి ఎంతమంది క్రౌడ్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లెక్స్లతోని చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నాకైతే ఇక్కడ మళ్ళీ ఒక మేడారం జాతరకు వచ్చినట్టు ఇంత విధంగా అనిపించింది. చాలామంది ఆల్మోస్ట్ 1,00,000 మంది అయితే పబ్లిక్ అయితే ఉన్నారనిపిస్తుంది. చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడనే మంచిగా దావత్లు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున జాతర అనమాట. ఇది సంవత్సరానికి ఒకసారి అవుతుంది. ఖచ్చితంగా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు అయితే రండి. అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనకు చాలా అనుకున్నట్టు అయితే జరుగుతుంది. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. చూడండి ఒకసారి షాపింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇన్ని బొమ్మల షాపులే కొన్ని నాకు తెలిసి అయితే ఒక 10,000 షాపులు ఉన్నట్టున్నాయి. ఇక మన జనాలు అయితే మాత్రం 1,00,000 మంది దాకా ఉన్నారు. ఈజీగా 1,00,000 మంది అయితే ఉంటారు జనాలు. ఇక మనకి ఇక్కడ తోట కూడా వజ్రేష్ యాదవ్ గారు కూడా వచ్చారు ఇక్కడికి. చూడండి మన క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉంది. పోలీస్ బందోబస్తు చాలా గట్టిగా ఉంది. వాళ్ళే ఒక 200 మంది పోలీసులు ఉన్నట్టున్నారు సెక్యూరిటీగా మనకు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. ప్రతి ఒక్కరు అయితే వెంటనే వచ్చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకు రేపు కూడా జాతర అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ టెంపుల్కి అయితే విజిట్ అయ్యి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చూడండి ఒకసారి యాదవ్ గారు అమ్మవారికి